ఎంత పొగరుగా బిహేవ్ చేశాడు. నాకు డివోర్స్ నోటీస్ పంపిస్తాడా? ఇప్పుడు బాగా అయింది. ఇప్పుడు ఆయన గారు అందగాడు కాదు, అందగాడు. షటప్! కళ్ళు పోవడం కాదు, ఏకంగా మనిషే పోయింటే దరిద్రం వదిలిపోయేది. గీత, అతనికి చూపు రావడం ఇప్పట్లో చాలా కష్టమండి. సీతమ్మ, అయ్యగారు స్నానం చేసి వస్తారయ్యా, భోజనం వడ్డిస్తాను. పింకీ అంజలి భోజనం చేస్తారా? పింకీ అమ్మ భోంచేసి పడుకున్నారు బాబు. అంజలి అమ్మ ఏం తినలేదు. ఎందుకని? ఒంట్లో బాగోలేదా? ఏమో అయ్యా, మనిషి అదోలా ఉన్నారు, సరిగ్గా మాట్లాడడం లేదు. 2-3 సార్లు భోజనం చేయమని అడిగానయ్యా, కానీ చేయలేదు. అలాగే గది లోపలే కూర్చున్నారయ్యా. సరే సీతమ్మ, నేను వెళ్ళి అంజలిని తీసుకొస్తాను. మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. నువ్వు వెళ్ళి పడుకో. అట్టగయ్యా. ఏమైంది అంజలి? ఎందుకు చీకట్లో కూర్చున్నావు? కనీసం లైట్ కూడా వేసుకోలేదేంటి? అది ఏదో ఆలోచనలో ఉండే. అదే ఏంట ఆలోచన? మీ వాళ్ళెవరైనా గుర్తొచ్చారా? లేదు. ఇన్ని రోజులైనా మీ వాళ్ళు ఎవరు గుర్తు రాలేదు అంటే నేను నమ్మనంజలి. నాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావు కదా? అయ్యో అదేం లేదండి. భోజనం కూడా చేయలేదట? ఇంకేమైంది? ఒంట్లో బాలేదా? ఆకలిగా లేదు. నాకు అలాగే ఉంది అంజలి. హాస్పిటల్లో అజిత్ని చూశాక మనసంతా ఏదోలా అయిపోయింది. ఏం జరిగిందండి? ఇంకా ఏం జరగాలి? పాపం ఎంతో భవిష్యత్తున్న మనిషి ఒక్కసారిగా జీవితం అంతా చీకటిమయం అయిపోయింది. భర్తని బంధాన్ని గౌరవించలేని భార్య, దానికి తోడు విడాకుల దాకా వెళ్లారు. కనీసం అతని మొహం చూడ్డానికి కూడా ఆ అమ్మాయి రాలేదట. అయినా తను బాధపడ్డం లేదు. తను ప్రేమించిన అమ్మాయికి ద్రోహం చేశానని మాత్రం కుమిలిపోతున్నాడు. ఒక మంచి ఆడపిల్లని అపార్థం చేసుకున్న పాపమే తనకు శాపంగా తగిలిందని, ఇది నాకు వరమే అని చెప్తూ బాధపడుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావటం లేదు. పాపం అంత ప్రేమించిన మనిషి ఎందుకు అమ్మాయిని దూరం చేసుకున్నాడో నాకు అర్థం కావటం లేదు. అతనికి మళ్ళీ చూపొస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అతని మనసులో అతని ప్రియురాలి రూపం అలా ఫిక్స్ అయిపోయింది. తన్నే తలుచుకుంటూ ఆ చీకట్లో ఆ అమ్మాయి తనకు కనిపించే వెలుగు అని పాపం సంతోషపడుతున్నాడు.
అదేంటి అంజలి, నువ్వేడుస్తున్నావేంటి? నేను ఒక ఆడపిల్లనే కదండి. అతని బాధ వింటుంటే నాకెందుకు కన్నీళ్ళు ఆగటం లేదు. నీకే ఇలా ఉంటే పాపం అతని ప్రియురాలకి ఈ విషయం తెలిస్తే గుండె పగిలిపోతుందేమో. అసలు మంచి వాళ్ళకి దేవుడు ఎందుకు ఇలాంటి కష్టాలన్నీ తెచ్చిపెడతాడో అర్థం కావటం లేదు. అయినా అజిత్ గారు చేసింది కూడా తప్పే కదండి. అపార్థమే చేసుకున్నారో లేక ఇంకేదైనా జరిగిందో మొత్తానికి ఆ అమ్మాయి దూరం అయిపోయింది. చక్కగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయితో హాయిగా ఉండొచ్చు కదా. ఇలా విడాకులు తీసుకోవటం ఎందుకు? దానివల్ల అతని భార్య జీవితం నాశనం చేస్తున్నారు. మనసులో అతని ప్రియురాలుండగా భార్యతో ఎలా కలుసుంటాడు? ఒక రకంగా అతని నిర్ణయం కరెక్టే కావచ్చు కదా. ఎలా అవుతుంది? ఆయన ప్రేమించిన అమ్మాయి కాదు అనుకుని వెళ్ళిపోయింది. కారణం ఏదైనా తను దూరమయ్యింది. దూరమైన మనిషి కోసం దగ్గరున్న వాళ్ళని దూరం చేసుకుంటారా? ఇది తప్పే కదా. ఇప్పుడు ఆ దూరమైన అమ్మాయి తిరిగి వస్తుందా? అతనికి అండగా ఉంటుందా? నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే ఇలా మాట్లాడవంజలి. ఒకసారి మనసులో ఒకరి మీద అభిమానం, ప్రేమ ఏర్పడ్డాక తర్వాత ఎంత కాదు అనుకున్నా అది పోదు. అజిత్ ఆ అమ్మాయిని ఎంత ప్రేమించకపోతే తన కళ్ళుపోయిన విషయం గురించి బాధపడకుండా తన జ్ఞాపకాల్లో ఆ అమ్మాయి తోడుంది కదా అనుకుంటాడు. ఆ మాట తన ప్రేమని ఎంత బలంగా చూపిస్తుందో చూడు. ప్రేమ అనేది గాజు వస్తువు లాంటిది. దాన్ని జీవితాంతం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కసారి చేయి జారిపోయిన తర్వాత పొరపాటికి చింతించిన ఉపయోగం లేదు. ఆ మనసు ముక్కలైంది కదా, తిరిగి అతుకుతుందా? ఆ అమ్మాయి వస్తుందా? మనిషి వస్తుందో రాదో తెలియదు, కానీ అతని మనసులో మాత్రం ఉండిపోయింది. అది తనకు చాలు, అలా బతికేస్తాను అంటున్నాడు. నిజంగా అతని ప్రేమ గొప్పదైతే ఆ అమ్మాయి వస్తుంది, పోయిన అతని చూపు వస్తుంది. సర్లే అంజలి, భోంచేద్దాంరా. ఖాళీ కడుపుతో పడుకోకూడదు. త్వరగా రా. ప్రపథ్యాయ చ నమః కిగుంశిలాయ చ క్షయనాయ చ నమః కబర్దినే చ పులః. ఓం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరలభ్రైరుపరివర్చితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళనగదా శంఖపాణిర్ముకుందః మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఏం పాపం చేశామని మాకింత పెద్ద శిక్ష విధించావు స్వామి. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న మా కొడుక్కి కంటి చూపే లేకుండా చేశావు. ఏం అన్యాయం చేశాం స్వామి మేము? ఎవరికి అన్యాయం చేశాం? నా కొడుక్కి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు? పెద్దలు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. మరి మేమేం పాపం చేశామో తెలియటం లేదు. మా బిడ్డకి ఎందుకు ఇంత శిక్ష విధించావు స్వామి? ఎవరికైనా తెలిసినంత వరకు సాయమే చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసింది లేదు. మరి ఎందుకు మా జీవితంలో ఇంత చీకటి నింపావో తెలియదు. తప్పులు చేసుంటే శిక్ష మాకు విధించు స్వామి. ఓం భూపాదో యస్య నాభి వియదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాత్ శిరోద్యోర్ముఖమపి దహనో యస్య వాస్తే మద్భిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగికంఠదైత్రైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి.
ఏమ్మా ఆ జనమేంటక్కడ? ఏం జరుగుతుంది? పాపం ఎవరో ఒక అమ్మాయి గుడి చుట్టూ 108 సార్లు అంగప్రదక్షిణలు చేసి సొమ్మసిల్లి పడిపోయిందమ్మా. అవునా? ఎందుకలా చేస్తుంది? వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోయాయంట. ఆ కంటి చూపు మళ్ళీ రావాలని దేవుడికి మొక్కుకొని అంగప్రదక్షిణ చేస్తుంది. గుడి చుట్టూ అంగప్రదక్షిణ చేయాలంటే మాటలా? 2, 3 అయితే పర్వాలేదు, ఏకంగా 108 ప్రదక్షిణలు చేసింది. ఎంత ప్రేముంటే అలా చేయాలి? ఎవరు సుమతి ఆ అమ్మాయి? చూద్దాం పద. అంజలి, అమ్మ అంజలి, నువ్వా తల్లి? నా కొడుకు బాగు కోసం ఎంత చేస్తున్నావా తల్లి? పాపిష్టిదాన్నే, నీ మంచితనం తెలుసుకోలేక, నీ నిజాయితీ గురించి తెలియక నిన్ను ఎన్నెన్ని మాటలు అన్నానో. ఇదే గుళ్ళో నీ గురించి చాలా తప్పుగా మాట్లాడానమ్మా. మా అమ్మాయి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అమ్మా, మంచి వాళ్ళని మాటలతో గాయపరిచినందుకేనేమో ఆ దేవుడు మాకు శిక్ష వేశాడు. ఈ శిక్ష మాకు అవసరం తల్లి. మా కోసం నువ్వు కష్టపడకమ్మా. నిన్ను మరింత ఇబ్బంది పెట్టి ఆ పాపని ఇంకా మూట కట్టుకోలేదు తల్లి. మీరేం బాధపడకండి. అజిత్ గారికి ఏమీ కాదు. ఆయన మంచితనమే ఆయన్ని కాపాడుతుంది. ఆ దేవుడి దయ వల్ల పోయిన కంటి చూపు మళ్ళీ వస్తుంది. ఇది కేవలం తాత్కాలికమేనండి. మీరు దిగులు పడకండి. ఏమా, నేను నిన్ను అనరాని మాటలని అవమానిస్తే నువ్వు మాకు ధైర్యం చెప్తున్నావా తల్లి? వద్దమ్మా, మా మీద జాలి చూపించుకో. ఇంతకీ నువ్వెక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? నీ వివరాలు చెప్పమ్మా. వద్దండి, నేను దూరంగా వెళ్ళిపోయాను. నన్ను దూరంగానే ఉండనివ్వండి. అమ్మ అంజలి, ఎవరు? సిస్టరా? ఎవరది? మాట్లాడరే.
గీత, అరే బాగానే గుర్తుపట్టావే. కళ్ళు పోయినా చెవులు బాగానే పనిచేస్తున్నాయి. వచ్చింది పాము అని తెలుసుకోవడానికి కళ్ళతో చూడాల్సిన అవసరం లేదు. బుస వింటే చాలు అర్థమైపోతుంది. కళ్ళు పోయినా నీకింకా పొగరు చావలేదు. దీన్ని పొగరు అనరు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అయినా అది నీకు అర్థం కాదులే. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడ పనేంటి? జరిగిన దానికి పాపం ఎంత కుమిలిపోతున్నావో అని చూసిపోదామని వచ్చాను. నాకు అన్యాయం చేసినందుకు దేవుడు నీకు పెద్ద శిక్ష వేసినట్టున్నాడు కదా. అందుకే ఆడపిల్లని బాధ పెట్టకూడదు. ఇప్పుడైనా బుద్ధొచ్చిందా? నువ్వు చెప్పింది నిజమే. ఆడపిల్లకి అన్యాయం చేసినందుకే నాకు ఇలాంటి శిక్ష పడింది. కానీ ఈ ఆడపిల్ల నువ్వు కాదు, అంజలి. అంజలికి చాలా పెద్ద ద్రోహం చేశాను. నువ్వు పన్నిన మాయలో పడి ఒక మంచి అమ్మాయికి చేయకూడని ద్రోహం చేశాను. అందుకే ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ శిక్ష అనుభవిస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం, ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటా ఒకటి? నువ్వే. తెలియక చేసిన తప్పుకే నాకింత శిక్ష పడితే తెలిసి నువ్వు చేసిన తప్పుకి నీకెంత శిక్ష పడాలి? ఆ శిక్షను చూడ్డానికైనా ఒక్క నిమిషం భగవంతుడు నాకు చూపునిస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అంజలికి చేసిన పాపానికి నువ్వు కుమిలిపోతుంటే నేను నిన్ను చూడాలి. నీ కళ్ళల్లో వచ్చే ఆ కన్నీళ్ళని చూడాలి. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తాడు. నువ్వు మారవు. నీకు అంజలి పిచ్చి ఈ జన్మలో తక్కదు. నీకు ఈ శిక్ష సరిపోదు. ఇంకా ఇంకా శిక్షలు పడుతూనే ఉండాలి. హాస్పిటల్ నుంచి బయటికొచ్చాక నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ నువ్వు కళ్ళు కనిపించిన గుడ్డివాడివని ఎగతాళి చేస్తుంటే అప్పుడుంటుంది నీకు. ఒకరి కష్టాల్ని చూసి ఎగతాళి చేసే ఆలోచన నీలాంటి రాక్షసులకి తప్ప మనుషులు అనే వాళ్ళకెవ్వరికీ ఉండదు. నేను చేసిన తప్పుకి నన్ను ఎవరు ఎన్ని మాటలన్నా పడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీలాంటి వాళ్ళ మాటలు వినడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. గెట్ అవుట్. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ బతుక్కి మా అమ్మ నాన్న వచ్చి హాస్పిటల్ బిల్లు కట్టకపోతే నీకు దిక్కు లేదు. అలాంటిది నువ్వు నన్ను పట్టుకుని గెటౌట్ అంటావా? నీ బతుకు ఇప్పుడు కాదు, ఇంకా ముందు ముందుంటుంది. నాకు చేసిన దానికి నువ్వు కుమిలి కుమిలి చావాలి. డాక్టర్, డాక్టర్! ఏంటన్నయ్యా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను ఎగతాళి చేయడానికి వచ్చింది రేఖ. నాకు చూపు పోవడం తనకి చాలా సంతోషంగా ఉందంట. ఆ సంతోషాన్ని మాటల రూపంలో నా మీద విసరడానికి వచ్చింది. వెంటనే తన్ని ఇక్కడి నుంచి పంపించు రేఖ. లేకపోతే నేనేం చేసుకుంటానో లేదా తన్నేం చేస్తానో నాకే తెలీదు. పంపించే రేఖ. ఏయ్, నువ్వు ఇలా రా, ముందు రా. ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్నెవరామన్నారు ఇక్కడికి? వాడిని ఏడిపించి ఇంకా బాధ పెట్టాలని వచ్చావా? అవును, అందుకే వచ్చాను. ఏ నీ అన్న నన్ను బాధ పెట్టినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? నాకు డివోర్స్ నోటీస్ పంపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? మా అన్నయ్య ఊరికి ఆ నోటీస్ ఇవ్వలేదు. నీ గురించి పూర్తిగా తెలిసింది కాబట్టే ఇచ్చాడు. ఏం తెలుసు నా గురించి? నువ్వు మనుషుల్ని ఎంత దారుణంగా మోసం చేస్తావో తెలుసు. అంజలికి ఎంత అన్యాయం చేసావో తెలుసు. అంజలికి దక్కాల్సిన మా అన్నయ్యని ఎలా మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకున్నావో అదే తెలుసు. నీకు అంజలి పిచ్చి పట్టింది. కాలేజీ రోజుల్లో నా చుట్టూ కుక్కలా తిరిగావు. ఇప్పుడు దానికి సపోర్ట్ చేస్తున్నావా? నీ చుట్టూ నేనేం తిరగలేదు, నువ్వే మా అన్నయ్య చుట్టూ తిరిగావు. నీలాగా కుక్క నక్క అనడం మాకు చేత కాదు. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకో. ఎవరు కుక్కో ఎవరు మనిషో నీకే అర్థమవుతుంది. వెళ్ళు. ఛ,
చెప్తానే నీ పని. Damn it. ఈ చెత్త కారు ఇప్పుడే ఆగాలా? కాఫీ తీసుకోండి. ఎలాగూ వద్దన్నా ఇంటి పని వంట పని చేస్తుందన్నారు కదా, మరింకేం, మెల్లగా ఇంటి మనిషిని చేసుకోండి.